ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికీ యేసు క్రీస్తు నామములో శుభములండి. నేటి సజీవ వాక్కు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి. ఆమేన్. ప్రియులారా, ఈ వచనం యెహోవా తన ప్రవక్త అయిన ఏలియాకు ఇచ్చిన శక్తిని చూపిస్తుంది. ఏలియా ప్రాణం పోయిన శిశువుకు ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రభువును నమ్మి ఆ పిల్లవాడి ప్రాణాలు తిరిగి రావాలని ప్రార్థించాడు. యెహోవా ఆ ప్రార్థనను ఆలకించి పిల్లవాడి ప్రాణాన్ని తిరిగి ఇచ్చాడు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ సంఘటనలో మనకు రెండు ముఖ్యమైన సందేశాలు కనిపిస్తాయి. మన ప్రార్థనలు ప్రభువుని ముందుకు వెళ్లి చేరుతాయి. మనం భక్తితో నమ్మకంతో చేసే ప్రార్థనలు ప్రభువుని చిత్తాన్ని కదిలిస్తాయి. యెహోవా స్వయంగా మన ప్రార్థనలపై స్పందించి మనల్ని కాపాడటానికి, ఆదుకోవడానికి శక్తివంతమైన దేవుడు అని ఈ వాక్యం చూపిస్తుంది. మనం జీవితంలో ఎప్పుడైనా సమస్యలు, కష్టాలు ఎదురైనప్పుడు ఈ వాక్యం మనకి నమ్మకాన్ని ఇస్తుంది. ప్రియులారా, యెహోవా నిన్ను విన్నాడు, నీవు నమ్మకంతో ప్రార్థించు, ఆయన కృప చూపిస్తాడు. చిన్న చిన్న విషయాలకైనా సరే మనం ప్రార్థిస్తూ భక్తితో ఉండాలి. ప్రభువు మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చేలా మన నమ్మకాన్ని పెంచుకోవాలి. ప్రియులారా, ఆమేన్. దేవుడి వాక్యం మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.